శ్రీ సాయినాథాయ నమః. 18-19 అధ్యాయాలు. ప్రస్తావన. సాఠే శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్. మన ప్రస్తావన గురించి బాబా ఉపదేశం. సద్విచారములను ప్రోత్సహించే సాక్షాత్కారమునకు దారి చూపుట. ఉపదేశంలో వైవిధ్యము. నిందగూర్చి బోధ. పనికి తగిన ప్రతిఫలము. గత 2 అధ్యాయాల్లో బ్రహ్మజ్ఞానం అభిలషించి ఒక ధనికుని బాబా ఎట్లు ఆదరించెనో హేమాడ్ పంత్ వర్ణించెను. రాబో 2 అధ్యాయములలో హేమాడ్ పంత్ను బాబా ఎట్లు ఆమోదించి ఆశీర్వదించనో, బాబా ఎట్లు తమ భక్తులలో మంచి ఆలోచనలు ప్రేరేపించి మోక్షమునకు మార్గం చూపుచుండెనో, ఆత్మోన్నతి గూర్చి, పరనింద గూర్చి, ఇతరుల కష్టమునకు ఇవ్వవలసిన ప్రతిఫలమును గూర్చి బాబా వారి ప్రమోదము లెట్టివో వర్ణింతుము. ప్రస్తావన. సద్గురువు మొట్టమొదట తన శిష్యుల యోగ్యతను కనిపెట్టి వారి మనస్సు కలత చెందకుండా తగిన బోధ చేసి తుదకు వారి లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపునని విషయం అందరికీ తెలిసినదే. ఈ విషయంలో సద్గురువు బోధించిన తన దానిని ఇతరులకు వెల్లడి చేయరాదని కొందరు అనెదరు. అట్లు గురువు బోధించిన దానిని వెల్లడి చేసినచో ఆ బోధలు నిష్ప్రయోజనములగునని వారి ఆలోచన. ఇది సరి అయినది కాదు. సద్గురువు వర్షాకాలపు మేఘముల వంటి వారు తమ అమృతతుల్యములైన బోధలను పుష్కలంగా విశాల ప్రదేశములందు కురిపించెదరు. వారిని మనం అనుభవించి హృదయమునకు తృప్తికరముగా జీర్ణించుకొని పిమ్మట నిస్సంకోచముగా ఇతరుల మేలు కొరకు వెల్లడి చేయవలను. ఇది వారు మన జాగ్రత్తావస్థలోనే గాక స్వప్నావస్థలో కూడా తెలియజేయు విషయములకు వర్తించును. తన స్వప్నమందు గనిన రామరక్షా స్తోత్రమును బుద్ధ కౌశిక ఋషి ప్రచురించిన ఉదాహరణమునిచ్చట స్మరించవలను. ప్రేమగల తల్లి గుణమిచ్చు ఏదైనా ఔషధములను బిడ్డ మేలు కొరకే బలవంతంగా గొంతులోనికి త్రోయినట్లు ఆధ్యాత్మిక విషయములను బాబా తన భక్తులకు బోధించువారు. వారి మార్గము రహస్యమైనది కాదు, అది బహిరంగమైనది. వారి బోధలను అనుసరించిన భక్తుల ధ్యేయము నెరవేరేడిది. సాయిబాబా వంటి సద్గురువులు మన జ్ఞాననేత్రములను తెరిపించి ఆత్మ యొక్క దైవీ సౌందర్యములను చూపి మన కోరికలను నెరవేర్చెదరు. ఇది జరిగిన పిమ్మట మన ఇంద్రియ విషయ వాంఛలను నిష్క్రమించి వివేక వైరాగ్యములను జంట ఫలములు చేతికి వచ్చును. నిద్రలో కూడా ఆత్మజ్ఞానం మొలకెత్తును. సద్గురువులు సహవాసం చేసి వారిని సేవించి వారి ప్రేమను పొందినచో నిదంతయు మనకు లభించును. భక్తుల కోరికలు నెరవేర్చు భగవంతుడు మనకు తోడ్పడి మన కష్టములను బాధలను తొలగించి మనలను సంతోషపెట్టును. ఈ అభివృద్ధి పూర్తిగా సద్గురుని సహాయం వలనే జరుగును. సద్గురువును భగవంతుని వలె కొలవవలను. కాబట్టి మనం సద్గురువును వెదకవలను, వారి కథలను వినవలను, వారి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేసి వారి సేవ చేయవలను. ఇక ఈ అధ్యాయంలోని ముఖ్య కథను ప్రారంభించదము. సాటే అననతడు ఒకప్పుడు మిక్కిలి పలుకుబడి కలిగి ఉండెను. కాలాంతరమున వ్యాపారంలో చాలా నష్టం పొందెను. అంతేగాక మరికొన్ని సమస్యలు అతనిని చికాకు పరిచెను. అందుచేన అతడు విచారగ్రస్తుడు అయ్యను. విరక్తి చెందెను. మనస్సు చెడి చంచల మగుటచే నిల్లు విడిచి చాలా దూరం పోవాలని అనుకొనను. మానవుడు సాధారణముగా భగవంతుని గూర్చి చింతించడు. కానీ కష్టములు నష్టములు దుఃఖములు చుట్టుకొనినప్పుడు భగవంతుని ధ్యానం చేసి విముక్తి పొందుటకు ప్రార్థించును. వాని పాపకర్మలు ముగియు వేళకు భగవంతుడు వానికొక యోగీశ్వరునితో కలిసి కొనుట సంభవింపజేసను. వారు తగిన సలహానిచ్చి వాని క్షేమమును చూచెదరు. సాటే గారికి కూడా అటు అనుభవం కలిగను. అతని స్నేహితులు షిరిడీకి వెళ్ళుమని సలహా ఇచ్చిరి. అతడు సాయిబాబాను దర్శించి అనేక మంది శాంతి పొందుచుండిరి. వారి కోరికలు కూడా నెరవేర్చుండెను. సాటే గారికి ఇది నచ్చెను. వెంటనే 1917వ సంవత్సరంలో షిరిడీకి వచ్చెను. అతడు శాశ్వత బ్రహ్మ వలె స్వయం ప్రకాశుడై నిర్మలుడు శుద్ధ స్వరూపుడునగు సాయిబాబాను చూచిన వెంటనే అతనికి మనశ్చాంచల్యం తగ్గిపోయి శాంతి కలిగెను. వాని పూర్వజన్మ పుణ్యం వలన బాబా యొక్క పవిత్రమైన పాదసేవ లభించెను. అతడు గొప్ప మనోబలం కలవాడగుటచే వెంటనే గురుచరిత్ర పారాయణం మొదలుపెట్టెను. 7 రోజులలో చరిత్ర చదువుట పూర్తి కాగానే బాబా ఆనాడు రాత్రి అతనికి ఒక దృష్టాంతమును చూపెను. అది ఇట్లుండెను. బాబా గురుచరిత్రం చేతిలో పట్టుకొని దానిలోని విషయములను ఎదుట కూర్చున్న సాటేకు బోధించుచున్నట్లు అతడు దానిని శ్రద్ధగా వినుచున్నట్లు చూపెను. సాటే నిద్ర నుంచి లేచిన వెంటనే కలను జ్ఞాపకం ఉంచుకొని మిగుల సంతసించెను. అజ్ఞానమని నిద్రలో గుర్రుపెట్టి నిద్రపోచున్న తన వంటి వారిని లేపి గురుచరితామృతంను రుచి చూపుట బాబా యొక్క దయార్థ హృదయమే కదా అనుకొనెను. ఆ మరుసటి దినం ఆ దృశ్యమును కాకాసాహెబ్ దీక్షిత్కు తెలియజేసి దాని భావం ఏమయ్యుండునో సాయిబాబాని అడిగి తెలుసుకొనమనెను. 1 సప్తాహం చాలునో లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలనో కనుగొనమనెను.
కాకాసాహెబ్ సమయం చూచి బాబాని ఇట్లా అడిగాను, ఓ దేవా, ఈ దృశ్యము వలన సాటికు ఏమని చెప్పనిశ్చయించితివి? అతడు ఊరుకొనవలను లేక ఇంకొక సప్తాహం పారాయణం చేయవలన? అతడు అమాయక భక్తుడు, అతని కోరిక నెరవేరవలను, అతనికి దృష్టాంతరమును బోధించవలను, వారిని ఆశీర్వదింపుడని బాబా. అతడు గురుచరిత్రం ఇంకొక సప్తాహం పారాయణ చేయవలను. ఆ గ్రంథముని జాగ్రత్తగా పఠించినచో అతడు పావనుడగును, మేలు పొందగలడు. భగవంతుడు ప్రీతి చెంది వారిని ప్రపంచ బంధముల నుండి తప్పించును అనెను. ఆ సమయమున హేమాడ్ పంత్ అచ్చట నుండి బాబా కాళ్ళను ఒత్తుచుండెను. బాబా పలుకులు విని అతడు తన మనసులోని ఇట్లా అనుకొనెను, సాటే ఒక్క వారమే పారాయణ చేసి ఫలితమును పొందెనా? నేను 40 సంవత్సరముల నుంచి పారాయణ చేయుచున్నాను, కానీ నాకు ఫలితం లేదు కదా. అతడు ఇక్కడ 7 దినములు మాత్రమే నివసించాను. నేను 7 సంవత్సరముల నుంచి ఉన్నాను. నా ప్రయత్నములు నిష్ఫలమా ఏమి? చాతక పక్షి మేఘము నుంచి పడు నీటి బిందువుకై కనిపెట్టుకొని ఉన్నట్లు నేను కూడా బాబా తమ దయామృతమును నాపై వర్షించదరని, వారి బోధనలచే నన్ను ఆశీర్వదించదరని కనిపెట్టుకొని ఉన్నాను. ఈ ఆలోచన వాని మనసులో మెదిలిన వెంటనే బాబా దానిని గ్రహించను. భక్తుల మనసులలో నుండేది ఆలోచనలన్నీ బాబా గ్రహించేవారు. అంతేగాక చెడ్డ ఆలోచనలు అణచుచు మంచి ఆలోచనలను ప్రోత్సహించేవారు. హేమాడ్ పంత్ మనస్సును కనిపెట్టి బాబా వారిని వెంటనే లేపి శ్యామ వద్దకు పోయి అతని వద్ద 15 రూపాయలు దక్షిణ తీసుకొని అతనితో కొంతసేపు మాట్లాడిన పిమ్మట రమ్మన్నాడు. బాబా మనస్సును కారుణ్యోదయమయ్యాను. కాన వారిట్లా ఆజ్ఞాపించరే. బాబా ఆజ్ఞను జవదాటగల వారెవరు? హేమాడ్ పంత్ వెంటనే మసీదు విడిచి శ్యామగృహంనకు పోయాను. అప్పుడే అతడు స్నానం చేసి దోతి కట్టుకొని చుండెను. అతడు బయటకు వచ్చి హేమాడ్ పంత్ని ఇట్లా అడిగాను, మధ్యాహ్న ఆరతి సమయమందు మీరిక్కడ ఏలై ఉన్నారు? మీరు మసీదు నుంచి వచ్చుచున్నట్లున్నదే, మీరెలా చికాకుతో చంచలంగా ఉన్నారు? మీరు ఒంటరిగా వచ్చినారెలా? కొంతసేపు కూర్చుని విశ్రాంతి చెందుడు, నా పూజను ముగించి వచ్చేదను. ఈలోగా తాంబూలం వేసుకునుడు, పిమ్మట ఆనందముగా కొంతసేపు కూర్చొని మాట్లాడుకునేదము. ఇట్లా అనుచునతడు లోపలికి పోయాను. హేమాడ్ పంత్ ముందర వసారాలో కూర్చొనను. కిటికీలో ఏకనాథ భాగవతమును ప్రసిద్ధ మరాఠీ గ్రంథముండను. ఇది భాగవతములోని 11వ స్కందమునకు ఏకనాథుడు వ్రాసిన వ్యాఖ్యానం. సాయిబాబా సిఫార్సు చేయుటచే బాపూసాహెబ్ దీక్షిత్ శ్రీకృష్ణునకు అర్జునునకు జరిగిన సంభాషణ రూపమైన భగవద్గీత, దాని మరాఠీ వ్యాఖ్యానమైన భావార్థ దీపిక, శ్రీకృష్ణునకు అతని సేవకుడకు ఉద్ధవునకు జరిగిన సంభాషణ రూపమైన ఏకనాథ భాగవతం మరియు భావార్థ రామాయణమును నిత్యం షిరిడీలో చదువుచుండేవాడు. భక్తులు వచ్చి బాబాను ఏదైనా ప్రశ్నలు వేసినప్పుడు బాబా కొంతవరకు జవాబిచ్చి అటుపైన వారిని ఆ గ్రంథంలో పారాయణమును వినుమని పంపుచుండెను. ఈ గ్రంథంలే భాగవత ధర్మంలోని ముఖ్య గ్రంథములు. భక్తులు బాబా ఆజ్ఞానుసారం ఆ సత్సంగంలోకి పోయి ఆ గ్రంథములు వినప్పుడు వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానములు లభించుచుండెను. హేమాడ్ పంత్ కూడా నిత్యం ఏకనాథ భాగవతంను పారాయణము చేయవాడు. హేమాడ్ పంత్ ఆ దినం తాను నిత్యం చదువు గ్రంథ భాగం పూర్తి చేయగే కొందరు భక్తులతో కలిసి మసీదుకు పోయిన. శ్యామ ఇంటి కిటికీలో నుంచి నున్న ఏకనాథ భాగవతం తీయగా తానాడు పూర్తి చేయని భాగం వద్దనే పుస్తకం తెరుచుకొనను. తన నిత్యపారాయణం పూర్తి చేయుటకే కాబోలు బాబా తన నచ్చటకు పంపెనని హేమాడ్ పంత్ అనుకొనను. వెంటనే తన నిత్యపారాయణమును పూర్తి చేసెను. పిమ్మట శ్యామ తన పూజను ముగించి బయటకు వచ్చెను. వారిరువురికి ఈ దిగువ సంభాషణ జరిగిన. హేమాడ్ పంత్, నేను బాబా వద్ద నుండి ఒక కబురు తీసుకొని వచ్చినాను. బాబా నీ వద్ద నుండి 15 రూపాయలు దక్షిణ తీసుకొని రమ్మని నన్ను ఆజ్ఞాపించి ఉన్నారు. అంతేకాదు కొంతసేపు నీతో కూర్చొని మాట్లాడిన పిమ్మట మసీదుకు రమ్మని చెప్పిరి. శ్యామ, నా వద్ద డబ్బు లేదు. నా 15 సాష్టాంగ నమస్కారములు పైకమునకు బదులుగా బాబాకు సమర్పింపు. హేమాడ్ పంత్, సరే, నీ నమస్కారములు ఆమోదింపబడెను. మనం కూర్చొని కొంతసేపు మాట్లాడుకునేదము. మన పాపములను నశింపజేయనటి బాబా లీలలను కథలను చెప్పుము. శ్యామ, అయితే కొంతసేపు కూర్చొనుము. ఈ దేవుని లీలలు మిక్కిలి ఆశ్చర్యకరమైనవని నీకు ఇదివరకే తెలియను. నేను పల్లెటూరు వాడను, నీవు చదువుకున్న పట్టణవాసివి. నీవిక్కడికి వచ్చిన తర్వాత కొన్ని లీలలను చూచియే ఉందువు. వారిని నీ ముందు నేనెట్లు వర్ణించగలను? సరే, ఈ తమలపాకులు ఒక్క సున్నము తీసుకుని తాంబూలం వేసుకొనుము. నేను లోపలికి పోయి దుస్తులు ధరించి వచ్చేదను. కొద్ది నిమిషములలో శ్యామ బయటకు వచ్చి హేమాడ్ పంత్తో మాట్లాడుచు కూర్చోను. అతడు ఇట్లా అనియాను, ఈ దేవుని లీల కనుగొన శక్యం కానిది. వారి లీలకు అంతు లేదు. వారిని ఎవరు గమనించగలరు? వారి లీలలతో వినోదించున్నట్లు పడినను వారు వారిని అంటినట్లు కనిపించరు.
మా వంటి జానపదులకు ఏమి తెలియను బాబాయే, ఈ కథలను ఎందుకు చెప్పరాదు? నీ వంటి పండితులను నా వంటి పామరుని వద్దకేలా పంపుచున్నారు? వారి మార్గములు ఊహింపరానివి. అవి మానవుల చేష్టలు కావాలని చెప్పగలను. ఈ ఉపోద్ఘాతంతో శ్యామ ఇట్లా, నాకొక కథ జ్ఞాపకం నాకు వచ్చుచున్నది, అది నీకు చెప్పేదను. నాకు అది స్వయముగా తెలియను. భక్తుడు ఎంత మనోనిశ్చయంతో పట్టుదలతో నుండునో బాబాయ్ అంత త్వరగా వానికి సహాయపడను. ఒక్కొక్కప్పుడు బాబా భక్తులను కఠిన పరీక్ష చేసిన పిమ్మట వారికి ఉపదేశమును ఇచ్చును. ఇచ్చట ఉపదేశం అనగా నిర్దేశము. ఉపదేశం అను మాట విన్న తోడని హేమడ్ పంత్ మనస్సులోనొక స్మృతి తలుక్కుమనని వెంటనే సాటే గారి గురుచరిత్ర పారాయణం జ్ఞప్తికి వచ్చును. తన మనస్సునకు శాంతి కలిగించు నిమిత్తం బాబా తననచ్చటకు పంపియుండుననుకొనెను. అయినప్పటికీ ఈ భావం ననచుకొని శ్యామ చెప్పు కథలను వినుటకు సిద్ధపడను. ఆ కథలన్నీ బాబాకు తన భక్తులందెట్టి దయా దాక్షిణ్యములు గలవు తెలుపును. వానిని వినగా హేమాడు పంతుకు ఒక విధమైన సంతోషం కలిగెను. శ్యామ ఈ దిగువ కథను చెప్పదొడంగెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ రాధాబాయి అను ఒక ముసలమ్మాయి ఉండెను. ఆమె కాశాబా దేశ్ముఖ్ గారి తల్లి. బాబా ప్రఖ్యాతి విని ఆమె సంగమనేరు గ్రామ ప్రజలతో కలిసి షిరిడీకి వచ్చెను. బాబాను దర్శించి మిక్కిలి తృప్తి చెందెను. ఆమె బాబాను గాఢముగా ప్రేమించెను. బాబాను తన గురువుగా చేసుకుని ఏదైనా ఉపదేశం పొందవలనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమెకి ఇంకేమీ తెలియకుండాను. బాబాయ్ ఆమె సంకల్పమును ఆమోదించక తనకు మంత్రోపదేశం చేయనిచ్చును. ఉపవాసం ఉండి చచ్చదనని మనోనిశ్చయం చేసుకున్నాను. ఆమె తన బసలోనే ఉండి భోజనము నీరు మానివేసను. అట్లు 3 రోజులు గడిచిన. ఆమె పట్టుదలకు నేను భయపడి ఆమె పక్షమున బాబాతో ఇట్లాంటిని, దేవా మీరేమి ప్రారంభించితిరి? నీవు అనేక మందిని ఇచ్చటకి ఈడ్చెదవు. ఆ ముదుసల్ని నీవెరిగియే ఉందువు. ఆమె మిక్కిలి పట్టుదల గలది. ఆమె నీపైన ఆధారపడి ఉన్నది. ఆమె చచ్చు వరకు ఉపాసించ నిశ్చయించుకొని ఉన్నది. నీవు ఆమెను అనుగ్రహించి ఉపదేశం ఇచ్చినంత వరకు ఆమె తన నిరాహార దీక్షను మానదు. ఆమెకేమైనా హాని జరిగినచో ప్రజలు నిన్నే నిందించెదరు. నీవు తగిన ఆదేశం ఇవ్వకపోవడచే ఆమె చచ్చినదని లోకులు అనెదరు. కాబట్టి ఆమెను కరుణించుము, ఆశీర్వదించుము, ఆమెకు తగిన దారి చూపుము. ఆమె మనోనిశ్చయము చూచి బాబా ఆమెను పిలిచి ఈ క్రింది విధముగా బోధించెను. ఓ తల్లి, అనవసరమైన యాతనకేలా పాల్పడి చావును కోరి తెచ్చుకున్నావు? నీవు నిజముగా నా తల్లివి, నేను నీ బిడ్డను. నా యందు కనికరించి నేను చెప్పినది పూర్తిగా వినుము. నీకు నా వృత్తాంతమును చెప్పేదను. నీవు దానిని బాగా విననిచో నీకు అది మేలు చేయును. నాకొక గురువు ఉండెను. వారు గొప్ప యోగీశ్వరులు, మిక్కిలి దయార్థ హృదయులు. వారికి చాలా కాలం శుశ్రూష చేస్తుని, కానీ నా చెవిలో వారే మంత్రమును వదలేదు. నాకు వారిని వదిలిపోవ తలంపే లేకుండాను. నేను వారితోనే ఉండుటకు, వారి సేవ చేయుటకు, వారి వద్ద కొన్ని ఉపదేశములను గ్రహించుటకు నిశ్చయించుకొంటిని. కానీ వారి మార్గం వారిది. వారు నా తల గొరిగించిరి. నా నుండి 2 పైసలు దక్షిణ అడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. మీ గురువు గారు పూర్ణ కాములైనచో వారు మిమ్మలను దక్షిణ అడగనేలా? వారు నిష్కాములైన ఎట్లనిపించుకొందరు అని నీవు అడగవచ్చును. దానికి సమాధానం సూటిగా చెప్పగలను. వారు డబ్బును లక్ష్య పెట్టేవారు కారు. ధనముతో వారు చేయనదేమున్నది? వారు కోరిన 2 కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో కూడిన ఓరిమి. నేను ఈ రెండింటిని వారికి అర్పించితిని. వారు ప్రసన్నులైరి. నా గురువును అట్లు 12 సంవత్సరములు సేవించితిని. వారే నన్ను పెంచి పోషించిరి. భోజనమునకు కానీ వస్త్రములకు కానీ నాకు లోటు లేకుండాను. వారు పరిపూర్ణులు. వారు ప్రేమావతారములని చెప్పవచ్చును. ఆ ప్రేమను నేను అట్లు వర్ణించగలను. వారు నన్ను మిక్కిలి ప్రేమించేడు. వారు ఆ విధమైన గురువే ఉండరు. నిరంతర ధ్యానంలోనున్న వారిని తదేకంగా చూచుచుండేడు వాడను. మేమిద్దరం ఆనందంలో మునిగేడు వారం. రాత్రింబవలు నిద్రాహారములు లేక నేను వారి వైపు దృష్టి నిగిడ్చితిని. వారిని చూడనిచో నాకు శాంతి లేకుండెను. వారి ధ్యానం, వారి సేవ తప్ప నాకు ఇంకొకటి లేకుండెను. వారే నా ఆశ్రయము. నా మనస్సు ఎల్లప్పుడూ వారి అందే నాటుకొని ఉండేది. ఇదియే వారు అడిగిన దక్షిణలో 1 పైసా సబూరి. సంతోష స్థైర్యములతో కూడిన వరిమి అనున్నది 2వ పైసా. నేను మిక్కిలి సంతోషంతో చాలా కాలం కనిపెట్టుకొని వారి సేవ చేసి తిని. ఈ ప్రపంచమనే సాగరమును సబూరి అను ఓడ నిన్ను సురక్షితంగా దాటించును. సబూరి అనున్నది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నింటినీ తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు జయమును కలగజేయను. సబూరి అనున్నది సుగుణములకు కానీ మంచి ఆలోచనకు తోడు వంటిది. నిష్ఠ, సబూరి అనునవి
అన్యోన్యమైన అక్క చెల్లెండ్ర వంటివి. నా గురువు నా నుండి ఇతరమేమీయూ ఆశించి ఉండలేదు. వారు నన్ను ఉపేక్షింపక సర్వకాల సర్వావస్థల యందు కాపాడుచుండేవారు. నేను వారితో కలిసి ఉండేవాడిని. ఒక్కొక్కప్పుడు వారిని విడిచి ఉండినను వారి ప్రేమకు ఎన్నడూనూ లోటు కలగలేదు. వారు తమ దృష్టి చేతనే నన్ను కాపాడుచుండేవారు. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నన్ను కూడా నా గురువు తమ దృష్టితో పోషించుచుండేవారు. తల్లి తాబేలు ఒక ఒడ్డున నుండెను, బిడ్డ తాబేలు రెండో ఒడ్డున ఉండెను. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట గాని పాలిచ్చుట గాని చేయదు. తల్లి తన పిల్లలపై తన దృష్టిని పోనిచ్చును, పిల్లలు ఎదిగి పెద్దవి అగును. అటులనే మా గురువు కూడా తమ దృష్టిని నాయందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. ఓ తల్లి, నా గురువు నాకే మంత్రమేమీయూ ఉపదేశించలేదు. అటువంటప్పుడు నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఊదగలను? గురువు యొక్క ప్రేమమయమైన తాబేలు చూపే మనకు సంతోషమును ఇచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. మంత్రము గాని ఉపదేశము గాని ఎవ్వరి వద్ద నుండి గాని పొందుటకు ప్రయత్నించకము. నీ ఆలోచనలు నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నా పైన సంపూర్ణ హృదయంతో చూడుము, నేను నీ వైపే అట్లనే చూచేదను. ఈ మసీదులో కూర్చొని నేను నిజమనే చెప్పేదను, నిజం తప్ప మరేమీయూ మాట్లాడను. ఏ సాధనలు కానీ 6 శాస్త్రములలో ప్రావీణ్యం కానీ అవసరం లేదు. నీ గురువునందు ప్రేమ విశ్వాసములుంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము. ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని ఎంచెదరో వారే ధన్యులు. ఈ ప్రకారంగా ఉపదేశించి బాబా ఆ ముసలమ్మను ఒప్పించను. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును వదులుకొనను. ఈ కథను జాగ్రత్తగాను శ్రద్ధగాను విని దాని ప్రాముఖ్యమును సందర్భమును గురించి హేమాడ్ పంత్ మిక్కిలి ఆశ్చర్యపడను. ఈ ఆశ్చర్యకరమైన బాబా లీలను చూచి అతని అపాదమస్తకం పులకరించెను. సంతోషంతో నొప్పెంగను, గొంతుకు యారిపోయాను. ఒక మాటైనా మాట్లాడుటకు చేత కాకుండాను. శ్యామ అతనిని ఈ స్థితిలో చూచి, ఏమి జరిగినది? ఏలయూరుకున్నావు? అట్టి బాబా లీలను నీకెన్ని వర్ణింపవలను అని అడిగాను. అదే సమయమందు మసీదులో గంట మ్రోగను. మధ్యాహ్న ఆరతి పూజ ప్రారంభమయ్యనని గ్రహించి కనుక శ్యామ హేమాడ్ పంతులిద్దరు మసీదుకు తరగపోయారు. బాపు సాహెబ్ జోగు అప్పుడే హారతి ప్రారంభించను. స్త్రీలు మసీదు నిండిరి. దిగువ ఖాళీ జాగాలో పురుషులు నిండిరి. అందరూ బాజా భజంత్రులతో నొక్కే వరుసతో హారతి పాడుచుండిరి. బాబాకు కుడివైపు శ్యామ, ముందర హేమాడ్ పంతు కూర్చొనిరి. వారిని చూచి బాబా హేమాడ్ పంతును శ్యామ ఇచ్చిన దక్షిణ నిమ్మనను, శ్యామ రూపాయలకు బదులు నమస్కారములు ఇచ్చననియో శ్యామ ప్రత్యక్షంగా గలడు కనుక అడగవచ్చునను. బాబా ఇట్లను, సరే మీరిద్దరు కొంతసేపు మాట్లాడుకుంటారా? అట్లయినచో మీరేమి మాట్లాడుకున్నారో చెప్పుము. గంటల చప్పుడును మధ్యల శబ్దమును పాటల ధ్వనిని లెక్కించక హేమాడ్ పంత్ బాబాకు జరిగినదంతయు చెప్పుటకు ఆతురపడెను. తాము ముచ్చటించినదంతయు తనకు చాలా ఆనందం కలగజేసినదనియు, ముఖ్యంగా ముసలమ్మ కథ మిక్కిలి ఆశ్చర్యం కలగజేసినదనియు, దానిని విని బాబా లీలలు అగోచరములనియు తెలుసుకొంటిననియు, ఆ కథ రూపముతో తన్ను బాబా ఆశీర్వదించరనియు హేమాడ్ పంత్ చెప్పెను. అప్పుడు బాబా కథ చాలా అద్భుతమైనది, నీ వెట్టిలా ఆనందించితివి, నాకు ఆ విషయమై వివరములన్నీ చెప్పుము అనిరి. అప్పుడు హేమాడ్ పంత్ తానింతకు ముందు విన్న కథను పూర్తిగా బాబాకు వినిపించి, అది తన మనమునందు శాశ్వత ప్రభావమును కలిగించినదని చెప్పాను. ఇది విని బాబా మిగిల సంతోషించెను. ఆ కథ నీకు నచ్చినదా? దాని ప్రాముఖ్యమును నీవు గుర్తించితివా అని బాబా హేమాడ్ పంత్ను అడిగాను. అవును బాబా, నా మనశ్చాంచల్యమును నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్యమార్గమును కనుగొనగలిగితిని అని హేమాడ్ పంత్ బదులిచ్చెను. బాబా ఇట్లు చెప్పాను, నా పద్ధతి మిక్కిలి విశిష్టమైనది. ఈ ఒక కథను జ్ఞప్తి అందుంచుకొనుము, అది మిక్కిలి ఉపయోగించును. ఆత్మ సాక్షాత్కారం నాకు ధ్యానం అవసరం. దానిని అలవరుచుకున్నచో వృత్తులన్నీ శాంతించును. కోరికలన్నీ విడిచి నిష్కామివై నీవు సమస్త జీవరాశి అందుగల భగవంతుని ధ్యానింపుము. మనస్సు ఏకాగ్రమైనచో లక్ష్యం నెరవేరును. సదా నా నిరాకార స్వభావంను ధ్యానింపుము, అదియే జ్ఞానస్వరూపం, చైతన్యం, ఆనందం. మీరిది చేయలేనిచో రాత్రింబగళ్ళు మీరు చూచుచున్న నా ఈ ఆకారమును ధ్యానించుడు. అట్లు కొన్నాళ్ళు చేయగా మీ వృత్తులు కేంద్రీకృతమగును. ధ్యాత, ధ్యానం, ధ్యేయం అను మూడింటికి గల భేదం పోయి ధ్యానించువాడు చైతన్యంతో నైక్యమై బ్రహ్మముతో నభిన్నమగును. తల్లి తాబేలు నదికి ఒక ఒడ్డున నుండును, దాని పిల్ల ఇంకొక ఒడ్డున నుండును. తల్లి వానికి పాలు ఇచ్చుట కానీ పొదుపు కొనుట కానీ చేయదు. దాని చూపు మాత్రమే వానికి జీవశక్తిని ఇచ్చుచున్నది.
చిన్న తాబేళ్లు ఏమీ చేయక తల్లిని జ్ఞాపకం ఉంచుకొను. తల్లి తాబేలు చూపు చిన్నవానికి అమృతధార వలె పనిచేయను. అదియే వాని బ్రతుకునకు సంతోషమునకు ఆధారం. గురువునకు శిష్యునకు గల సంబంధం ఇట్టిదే. బాబా ఈ మాటలు పూర్తి చేసేసరికి హారతి పూర్తి అయ్యాను. అందరూ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ అని జయ జయ ధ్వనులు చేసిరి. ఓ ప్రియ పాఠకులారా, ఈ సమయమందు మనం కూడా మసీదులోని జనసమూహంతో కలిసి ఉన్నట్లు భావించి మనం కూడా ఆ జయ జయ ధ్వనులలో పాల్గొందాము. హారతి పూర్తి కాగానే ప్రసాదం పంచిపెట్టారు. బాబాకు నమస్కరించి బాబు సాహెబ్ జోగు బాబా చేతిలో కలకండ ముక్కను పెట్టెను. బాబా దానిని అంతను హేమడ్ పంత్ చేతిలో పెట్టి ఇట్లనను, ఈ కథను నీవు మనసుకు పట్టించుకొని జ్ఞప్తి అందు ఉంచుకొనినచో నీ స్థితి కలకండ వలె తీయగా నుండును. నీ కోరికలన్నీ నెరవేరును, నీవు సుఖముగా నుందువు. హేమడ్ పంతు బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఇట్లు, ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుము, ఆశీర్వదించుము, కాపాడుము అని ప్రార్థించను. అందుకు బాబా ఇట్లు జవాబిచ్చను, ఈ కథను వినుము, దీనిని మననం చేయము, నిధి ధ్యాసనము చేయము. అట్లయినచో నీవు భగవంతుని ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించుకొని ధ్యానించదవు. భగవంతుడి నీ ముందు ప్రత్యక్షమగును. ఓ ప్రియమైన చదువరలారా, అప్పుడు హేమడ్ పంత్కు కలకండ ప్రసాదం దొరికిన. ఇప్పుడు మనం ఈ కథనే కలకండ ప్రసాదం పొందేదము. దానిని హృదయపూరితముగా సేవించి ధ్యానించి మనస్సును నిలిపెదము. ఇట్లు బాబా కృపచే బలముగాను సంతోషంగాను నుండెదము. తదాస్తు. 19వ అధ్యాయం చివర హేమడ్ పంత్ కొన్ని ఇతర విషయములను చెప్పి ఉన్నారు. అవి ఈ దిగువ పొందుపరిచితిమి. మన ప్రవర్తన గురించి బాబా ఉపదేశం. ఈ దిగువ చెప్పిన బాబా పలుకులు సాధారణమైన అన్నప్పటివి అమూల్యములు. వారిని మనస్సునందుంచుకొని అట్లే చేసినచోనవి మనకు మేలు చేయను. ఏదైనా సంబంధం ఉండనిదే ఒకరు ఇంకొకరి వద్దకు పోరు. ఎవరు కానీ ఎటి జంతువు కానీ నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణ్యంగా వారిని తరిమి వేయకుము. వానిని సాధారణముగా చూడుము. దాహం గల వారికి నీరిచ్చినచో, ఆకలితోనున్న వారికి అన్నం పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చుండకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును. ఎవరైనా ధన సహాయం కోరి నీ వద్దకు వచ్చినచో నీకు ఇచ్చుటకు ఇష్టం లేకున్నా నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వానిపై కుక్కవలే మొరగవద్దు. ఇతరులు నిన్నెంతగా నిందించినను నీవు కఠినంగా జవాబు ఇవ్వకము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకొనినచో నిశ్చయముగా నీకు సంతోషం కలుగును. ప్రపంచం తలకిందులైనప్పటికీ నీవు చలించకము. నీవున్న చోటనే స్థైర్యంగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్య గల గోడని నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరం కలిగి మార్గం ఏర్పడును. నాకు నీకు భేదం గలదను నదియే భక్తుని గురువునకు దూరంగా నుంచుచున్నది. దానిని నశింపజేయనిది. మనకు ఐక్యత కలగదు. అల్లా మాలిక్, భగవంతుడే సర్వాధికారి. ఇతరులు ఎవ్వరూ మనలను కాపాడువారు కారు. భగవంతుని మార్గము సామాన్యము, మిక్కిలి విలువైనది, కనుగొన వీలు లేనిది. వారి ఇచ్చానుసారమే మనము నడిచెదము. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనం అందరం కలిస్తేమే. ఒకరికొకరు తోడ్పడి ప్రేమించి సుఖంగాను సంతోషంగాను నుందముగాక. ఎవరైతే తమ జీవిత పరమావధిని పొందెదరో వారు అమరులై సుఖంగా నుండెదరు. తక్కిన వారందరూ పేరునకే ఊపి సలుపు వరకు మాత్రమే బ్రతికెదరు. సద్విచారములు ప్రోత్సహించి సాక్షాత్కారమునకు దారి చూపుట. సాయిబాబా సద్విచారములను ఎట్లు ప్రోత్సహించుచుండునో తెలుసుకొనుటకు మిగిలిన ఆసక్తికరంగా నుండెను. భక్తి ప్రేమలతో వారికి సర్వస్వ శరణాగతి చేసినచో వారిని కెట్లు పదే పదే సహాయపడదరో తెలియను. ప్రక్క నుంచి లేవగానే నీకేమైనా మంచి ఆలోచన కలిగిన దానిని తర్వాత పగలంతయు వృద్ధి చేసినచో నీ మేధాశక్తి వృద్ధి పొందును, నీ మనస్సు శాంతి పొందును. హేమడ్ పంత్ దీనికే ప్రయత్నించదలచెను. ఒక బుధవారం రాత్రి పండుకునేటప్పుడు ఇట్లా అనుకొనేను, రేపు గురువారం శుభదినం, షిరిడి పవిత్రమైన స్థలం, కావున రేపటి దినమంతయు రామనామ స్మరణతోనే కాలం గడిపెదను అని నిశ్చయించుకొని పరుండెను. ఆ మరుసటి దినం లేవగానే రామనామం ప్రయత్నం లేకుండా జ్ఞప్తికి వచ్చెను. అతడు మిక్కిలి సంతసించెను. కాలకృత్యములు తీర్చుకొనిన పిమ్మట బాబాను చూచుటకు పువ్వులు తీసుకొని పోయాను. దీక్షిత్ వాడ విడిచి బూటివాడ దాటుచుండగా ఒక చక్కని పాట వినబడిన. ఔరంగాబాద్ నుంచి వచ్చిన వాడొకడు మసీదులో బాబా ముందర పాడుచుండినది. ఏకనాథ్ మహారాజ్ రచించిన గురుకృపాంజన పాయో మేరే బాయ్ అనది. గురువు కృపయను అంజనం లభించను. దాని మూలమున తన కండ్లు తెరవబడిననియు దానిచే తాను శ్రీరాముని లోన బయట నిద్రావస్థలోను జాగ్రత్తావస్థలోను స్వప్నావస్థలోను నన్ని చోట్లను చూచితినని చెప్పాడు. పాట అది.
అనేక పాటలుండగా బాబా భక్తుడ ఔరంగాబాద్ నివాసి ఈ పాటను ఎలా పాడాను? ఇది సందర్భానుసారంగా బాబా చేసిన ఏర్పాటు కదా. హెమడ్ పంత్ ఆనాడంతయు రామనామస్మరణచే కాలం గడపనెంచినవాడు కావున అతని మనోనిశ్చయం దృఢపరచుటకై బాబా ఈ పాటను పాడించి ఉండును. రామనామస్మరణం ఫలితం గూర్చి మహాత్ములందరికీ ఒకే భావం. అది భక్తుల కోరికలు నెరవేర్చి వారిని కష్టంల నుండి కాపాడును. ఉపదేశంలో వైవిధ్యం నిందగూర్చి బోధ. శ్రీ సాయి బోధనకు ప్రత్యేక స్థలం కానీ ప్రత్యేక సమయం కానీ ఎక్కరలేదు. సందర్భావసారములను బట్టి వారి ప్రబోధం నిరంతరం జరుగుచుండెను. ఒకనాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుని గూర్చి పరోక్షంగా ఇతరుల ముందు నిందించుచుండెను. ఒప్పులు వీడిచి భక్త సోదరుడు చేసిన తప్పులనే ఎన్నుచుండెను. మిక్కిలి హీనమైన అతని దూషణలు విన్నవారు ఎసిగేరి అనవసరంగా ఇతరులను నిందించుటచే అసూయ, దురభిప్రాయము మొదలగునవి కలుగును. యోగులు నిందలను ఇంకొక విధముగా భావించెదరు. మలినమును పోగొట్టుటకు అనేక మార్గములు కలవు. సబ్బుతో మాలిన్యమును కడుగవచ్చును, పరులను నిందించవచ్చును. మార్గం వేరు. ఇతరుల మలినములను వాడు తన నాలికతో శుభ్రపరచును. ఒక విధముగా వాడు నిందించు వానికి సేవ చేయుచున్నాడు. ఎట్లనా వాని మలినమును వీడు తన నాలికతో శుభ్రపరచుచున్నాడు. కావున తిట్టబడిన వాడు తిట్టిన వానికి కృతజ్ఞతలు తెలపవలను. అట్లు పరనిందకు పాల్పడ వానిని బాబా సరిదిద్దిన పద్ధతి విశిష్టమైనది. నిందించువాడు చేసిన అపరాధమును బాబా సర్వజ్ఞుడవటచే గ్రహించను. మిట్ట మధ్యాహ్నం బాబా లెండి తోటకు పోవునప్పుడు వాడు బాబాను దర్శించెను. బాబా వానికి ఒక పందిని చూపి ఇట్లను, చూడుము, ఈ పంది అమేద్యమును ఎంత రుచిగా తినుచున్నదో. నీ స్వభావం కూడా అట్టిదే. ఎంతో ఆనందముగా నీ సాటి సోదరుని తిట్టుచున్నావు. ఎంతయో పుణ్యము చేయగా నీకు ఈ మానవ జన్మ లభించినది. ఇట్లు చేసినచో షిరిడీ దర్శనము నీకు తోడ్పడును. భక్తుడు నీతిని గ్రహించి వెంటనే పోయిన. ఈ విధముగా బాబా సమయము వచ్చినప్పుడల్లా ఉపదేశించుచుండేవారు. ఈ ఉపదేశములను మనస్సునందు ఉంచుకొని పాటించినచో ఆత్మసాక్షాత్కారం దూరం కాదు. ఒక లోకోక్తికి అలదు. నా దేవుడున్నచో నాకు మంచంపైనే కూడా బువ్వ పుట్టును. అది భోజనము వస్త్రములను గూర్చి చెప్పినది. ఎవరైనా దీనిని ఆధ్యాత్మిక విషయమై నమ్ముకొని ఊరకున్నచో చెడిపోయేదరు. ఆత్మసాక్షాత్కారమునకై సాధ్యమైనంత పాటుపడవలను. ఎంత కృషి చేసినను అంత మేలు. బాబా తాను సర్వంతర్యామినని చెప్పేవారు. అన్నిటి యందు అనగా భూమి, గాలి, దేశం, ప్రపంచం, వెలుతురు, స్వర్గములందు వారు గలరు. ఆయన అనంతుడు. ఆ కనిపించేది 3.5 మూరల దేహమే బాబాయ్ అని అనుకున్న వారికి పాఠం చెప్పుటకే వారు ఆ రూపముతో అవతారం ఎత్తిరి. బాబాకు సర్వస్వ శరణాగతి చేసి హరనిశలు వారిని ధ్యానించినచో చక్కెర, తీపి, కెరటములు, సముద్రము, కన్ను, కాంతి కలిసి ఉన్నట్లే శ్రీ సాయితో తద్యాత్మ్యతను పొందెదరు. ఎవరైతే చావు పుట్టుకల నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెదరో వారు శాంతము, స్థిరమైన మనస్సుతో ధార్మిక జీవనం గడపవలను. ఇతరుల మనస్సు బాధించినట్లు మాట్లాడరాదు. మేలొనరించు పనులనే చేయుచుండవలను. తన కర్తవ్య కర్మలను ఆచరించుచు భగవంతునికి సర్వస్వ శరణాగతి చేయవలను. వాడు దేనికి భయపడనవసరం లేదు. ఎవరైతే భగవంతుని పూర్తిగా నమ్మేదరో, వారి లీలలను విని ఇతరులకు చెప్పేదరో, ఇతర విషయములేమియూ నాలోచించరో వారు తప్పక ఆత్మ సాక్షాత్కారం పొందుదురు. అనేక మందికి బాబా తన నామమును జ్ఞప్తి అందుంచుకొని శరణవేడుమనెను. తానెవరు అను దానిని తెలుసుకొనగోరు వారికి శ్రవణమును మననమును చేయమని సలహా ఇచ్చేవారు. కొందరికి భగవన్నామమును జ్ఞప్తి అందుంచుకొని వారు, కొందరికి తమ లీలలు వినుట, కొందరికి తమ పాదపూజ, కొందరికి ఆధ్యాత్మ రామాయణము, జ్ఞానేశ్వరం మొదలగు గ్రంథములు చదువుట, కొందరికి తమ పాదముల వద్ద కూర్చొనుమనుట, కొందరిని ఖండోబ మందిరమునకు పంపుట, కొందరికి విష్ణు సహస్రనామములు, కొందరికి చాందోగోపనిషత్తు, భగవద్గీత పారాయణ చేయమని విధించుచుండెను. వారి ఉపదేశములకు పరిమితి లేదు, అడ్డు లేదు. కొందరికి స్వయంగా ఉపదేశంనిచ్చేవారు, కొందరికి స్వప్నంలోనిచ్చేవారు. ఒక త్రాగుబోతుకు స్వప్నంలో కనిపించి ఛాతిపైన కూర్చొని అదుమోచు ఇక ఎన్నడూ త్రాగనని అతడు వాగ్దానం చేసిన పిమ్మట వదిలిరి. కొందరికి స్వప్నంలో గురు బ్రహ్మాది మంత్రములను బోధించిరి. ఒకడు హఠయోగం చేయుచుండగా దానిని మానుమనిరి. వారి మార్గములను చెప్పుట కలవి కాదు. ప్రపంచ విషయములలో తన ఆచరణలే ఉదాహరణముగా బోధించువారు. అట్టి వానిలోనొకటి పనికి తగిన ప్రతిఫలం. బాబా ఒకనాడు మిట్ట మధ్యాహ్నం రాధాకృష్ణమ్మాయి ఇంటి సమీపమునకు వచ్చి నిచ్చెన తీసుకొని రమ్ము అనను. ఒకడు పోయి దానిని తెచ్చి ఇంటికి చేరవేసెను. బాబా వామనగోండుకర్ ఇంటి పైకప్పు ఎక్కి రాధాకృష్ణమ్మ ఇంటి పైకప్పును దాటి ఇంకొక ప్రక్క దిగను. బాబా అభిప్రాయం ఏమో ఎవరికీ తెలియలేదు.
రాధాకృష్ణమై మలేరియా జ్వరంతో నుండిన ఆమె జ్వరంను తొలగించుటకై బాబా ఇట్లు చేసి ఉండునని అనుకొనిరి. దిగిన వెంటనే నిచ్చెన తెచ్చిన వానికి బాబా 2 రూపాయలు ఇచ్చిన. ఎవడో ధైర్యం చేసి నిచ్చెన తెచ్చినంత మాత్రమున వానికి 2 రూపాయలు ఎలా ఇవ్వవలను బాబాను ప్రశ్నించను. ఒకరి కష్టం ఇంకొకరు ఉంచుకొని రాదు. కష్టపడి వాని కూలి సరిగాను దాతృత్వంతోనూ ధారాళముగా నివ్వవలనని బాబా చెప్పను. బాబా సలహా ప్రకారం ప్రవర్తించినచో కూలివాడు సరిగా పనిచేయను. పని చేయించేవాడు పని చేసేవారు కూడా సుఖపడదరు. సమ్మెలకు తావుండదు. మదుపు పెట్టు వానికి కష్టపడి కూలి చేయు వాండ్రకు మనస్పర్ధలు ఉండవు. 18, 19 అధ్యాయములు సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్తు. Thanks for watching Devotional Updates channel. Please like, share and subscribe to this channel for more updates. Thank you.